అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, శుభ సాయంకాలపు వేళ సజ్జనతో ఈ సాంగత్యానికి మరొకసారి స్వాగతం పలుకుతూ, సో మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్? ఎలా అయ్యారు కంప్లీట్ మ్యాన్? సో, ధ్యానం చేస్తే మరి కంప్లీట్ మ్యాన్ అవుతారా? మరి ఏం మార్చుకుంటే మనలో అవలక్షణాలున్నవి లక్షణాలుగా అంటే సులక్షణాలుగా మార్చుకుంటే గుణగణాలను మార్చుకుంటే అవుతారా? మరి ఏ విషయంలో ద కంప్లీట్ మ్యాన్ అవుతారు? సో, మనం తెలుసుకుంటూ వస్తున్న పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో పత్రి గారు. సో, వారి గురించే అండి. మనం అంతా కూడా రోజు ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం. ఒక వ్యక్తి గురించి ఇంత అవసరమా అని అనుకుంటే యెస్, అవసరమే. ఎందుకు అనేది మనం ఈ గత 45 రోజులుగా మనం చేసుకుంటూ వస్తున్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని. సో మరి ఇవాళ కూడా మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుండి. సో వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాం. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో సిద్ధ పద్మ గారు సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుండి. మేడం నమస్తే మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఓవర్ టు యు మా. మన గురుదేవుడైన విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ దంపతులకి అనంత కోటి వందనాలు. వీక్షిస్తున్న మహనీయులందరూ కూడా ఆత్మబంధువులందరికీ కూడాను అనంత కోటి వందనాలతో శుద్ధిగా నమస్కరిస్తున్నాను. అందరికీ కూడాను ఈ రోజున అందుకున్న జ్ఞానాన్ని గురువు గారి ద్వారా పంచటానికి వేయం చేశానండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ షూటింగ్ చేసేవాళ్ళు, చెందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడాను హృదయపూర్వకంగా అనంత కోటి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క 5 minutes అందరం ఛానల్లో కూర్చుందామండి. ఓకే, అందరికి తెలిసిందేను. కళ్ళు మూసుకొని కళ్ళజోళ్ళ నుండి తీసేసేయండి, వేళ్లలో వేడి పెట్టుకోండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం గమనికండి. శ్వాసధారలో ధ్యాస పెట్టి చూడాలి. ఆ శ్వాసకి శ్వాస మధ్యన 1 సెకండ్ అని చెప్పడానికి టైం అనేది కూడా ఉండదు. అంత తక్కువ వ్యవధి ఉంటుంది. దాన్ని కూడా గమనించితే చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్వాసధారలో ధ్యాస పెట్టి చూడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ఏ మంత్రాలు ఇక్కడ వద్దండి. మంత్రాలు కూడా చదువుతున్నారు, ఆ మంత్రాన్ని మానేయాలండి. అలానే తిరస్కరించడం కాదండి. ఈ శ్వాస గురువు ఉంటేనే కదా ఆ మంత్రం చదవగలిగింది. అందుకని ఆ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడాను మంత్రాలు కూడా విన్న ఋషులు కూడా ధ్యానం ద్వారానేనండి. అది మనకి ఎరుక వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. గురువు గారు చెప్పింది కూడా అదేను. కేవలం సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ఏ డౌట్లు వెంట వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదండి. డౌట్తో ధ్యానం చేయక్కర్లేదండి. మన పూజాతత్వంలో కూడా ధ్యానం సమర్ప్యామనే చెప్పారు. అందుకని సత్యాన్ని మనం ఆచరించడానికి వచ్చాము. ఈ యుగ ధర్మాల్లో మనం అద్భుతంగా ఒక అక్షంతలో 2 పుష్పాలు వేసి ఆ పటాల దగ్గర కాకుండా నిజమైన ధ్యానం, దివ్యమైనది, సరళమైనది అద్భుతంగా మనం చేయగలుగుతున్నాము. మంత్రాలు వద్దనడానికి వేరేని కాదండి. కేవలం ఒక సాక్షిగా గమనిక. ఇంకొక 1 minute అండి. ప్రశాంతంగా సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తుందండి. తింటే వచ్చేది శక్తి కాదు, బలం అండి. శక్తి వేరు, బలం వేరండి. ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, కానీ ఊరికి ఒక సాక్షిగా చెప్పుకుంటున్నాం. ఆలోచనల వెంట పరిగెత్తద్దండి. ఆలోచనల వెంట పరిగెత్తడం ధ్యానం కాదండి. కళ్ళు మూసుకొని ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం, కానీ ధ్యానం చేసిన వాళ్ళం అవ్వం. ధ్యానం అంటే చెయ్యడం కాదు, చూడటం. సాక్షిగా
చూడటం అంటే ఏం చూడటం అని అంటారని ధ్యానం చేస్తున్నాము అని చెప్తున్నాం అంతే. ఎవరమైనా చూడటం మన అంతరంగంలో ఏం జరుగుతుందని కేవలం ఒక సాక్షిగా గమనిక. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, చేతులు విడదీసి మొహానికి ఆనించండి. ఎక్కడ వాళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక కంప్లీట్ మ్యాన్ అనేవాళ్ళు ఒక గురువైన సుభాష్ పత్రిజీ గారి దగ్గర మేము నేర్చుకున్న అనుభవ జ్ఞానాన్ని చెప్తున్నామండి. ఎంత సమయస్ఫూర్తిగా గురువు గారు మాట్లాడతారనే దానికి, ఎంత నిడాడంబరంగా, ఎక్కడ ఆవేశం లేకుండా ఎంత సమయస్ఫూర్తిగా ఉంటాడనేది చాలా గమనించామండి. ధ్యానం అనే దానికి మన ఎన్నో జన్మ పుణ్యఫలం ఉంటే కానీ చిక్కుద్దండి. చిక్కినా కొంతవరకే ఉంటుందండి. కొంత ఎదగడానికి అవకాశం అనేది గత జన్మల సంస్కారం పుణ్యం కూడా ఉండాలి. కేవలం మేము మాత్రం సప్తగిరి ఛానల్లో చూసామండి 2002లో. చాలా బాగా నచ్చిందండి. ఆ క్షణానే ధ్యానం అని తెలీదు, కేవలం గురువు గారిని చూసాము, ఫ్లూట్ మ్యూజిక్ విన్నాం. అది ధ్యానం అని కూడా మాకు తెలవదు. అటు ఇటు తిరుగుతూ చూసాం, కానీ తెలియకుండా కనెక్షన్ అయిపోయాం ఆ క్షణాన. అది ధ్యానంలోకి వచ్చినాక మాకు బాగా అర్థమైంది. ధ్యానం వల్ల మనిషికి ప్రతి వాళ్ళకి మనశ్శాంతి చేకూరుతుంది. మనసు అనేది అతలాకుతలం అవుతూ ఉంటుంది సహజంగా. ఆ యొక్క ఒత్తిడిలోంచి బయటపడతామండి ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు. ధ్యానం వల్ల మనకేం తెలుస్తుంది? శరీరం నేను కాదు, ఆత్మని తెలుసుకుంటాం. ఆత్మని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మరణాంతర జీవితం అని కూడా మనకి విన్నాం. మరణాంతర జీవితం ఏంటంటే సత్యం పోయిందని చెప్పడం జతకి చచ్చిపోయారు అని అంటారు. శరీరం అక్కడే ఉన్నది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఒక ఆత్మ పదార్థంగా తెలుసుకోగలిగాం. అప్పుడు తెలియకుండా ఆరాటం పోరాటాలు తగ్గుతాయి ధ్యానం ద్వారా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలు కొందరికి వస్తాయి, కొందరికి రాకపోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది లేదు, ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమేను. అక్కడ గత జన్మ కర్మబంధాలు కూడా విడపడతాయని కూడా ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాము. మనకి హాయిగా కూర్చొని ఉన్నా కూడా ప్రశాంతంగా దివ్యాత్మలైన అవధూతలైన మనకి దర్శనాలు ఇస్తారండి. మనం గుడికి వెళ్తేనే మనం చూసామనుకుంటాం, కానీ ఇక్కడ గుడికి వెళ్లకుండానే మన దగ్గరికి వచ్చి సందేశాలు ఇస్తారు, మాట్లాడుతుంటారు. రకరకాల అనుభవాలు ఉంటాయి. మా ఇంటి పక్కనే బాబా మందిరం ఉందండి. ఒక్క 2 ఇళ్ళే మా ఇంటికి బాబా మందిరానికి. కానీ ఒకరోజు బాబా గారు తెల్లవారుజామున మా ఇంటి వైపుకు తిరిగారు. అంటే బాబా గారు మేము కుడి పక్కన దక్షిణం అవుతాము, తను తూర్పు చూస్తూ ఉంటాడండి. ఏందో బాబా గారు అని అనుకుంటున్నాను, మా ఇంటి పక్క తిరిగారు అనుకునే లోపల యథాస్థానంగా కూర్చున్నారండి బాబా గారు. ఇది ఎవరు ఊహించం కదండి. ధ్యానం వల్ల చాలా జ్ఞానపరంగా సమయస్ఫూర్తిగా బాధలో కూడాను ఎలా ఉండాలని నేర్చుకుంటాం. పత్రిసార్లు చూసినప్పుడు చూడబుద్ధి నేర్చుకోమని కాదు, ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తేడా, ఆ అవగాహన వస్తుంది. ధ్యానం చెయ్యని వాళ్ళకి అర్థం కూడా కాదు, ఏదో మాట చెప్పారు అనుకుంటారు. ధ్యానం చేసినప్పుడు దాని విలువ తెలుస్తుంది, దాని యొక్క పద్ధతులు, అనుభవాలు, ఆ యొక్క సమయస్ఫూర్తి అనేది తెలుస్తుంది. కేవలం మేము శ్రీశైలంలో ధ్యాన సప్తాహం జరుగుతుంది. జరుగుతూ ఉన్నప్పుడు కేవలం ఎందుకో అలా మధ్యాహ్నం పూట నేను అలా కూర్చొని రాజమార్గం నుంచి పరమాత్మను చూసే మార్గాన్ని అందించారు పత్రి సార్. చాలా అద్భుతంగా ఉంది అని అలా ఎందుకో 4 సార్లు అనుకుంటూ ఉన్నాను. తర్వాత పత్రి సార్ శ్రీశైలంలో ధ్యాన మహాచక్రాలు అని అన్నారు. ఇదేంటి, నేను రూమ్ లో కూర్చొని అనుకుంటే ఇతనికి ఎలా తెలిసిందా అనుకున్నా నేను నిజానికి. కానీ మా రూమ్ పైన మేము డొనేషన్ చేసిన పత్రి సార్ ఆ రూమ్ లో ఉన్నారు, వాసవి సత్రం శ్రీశైలంలో.
అప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది. ఏంటి ఒక గురువు మన మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తే అవి నచ్చితే ఇలా మార్చేస్తారా అని ఒక అనుమానం వచ్చింది. ఓకే, మంచిదే కదా అనుకున్నా నేను. అప్పటికి నిజానికి సార్ దగ్గర మాకేమంత మాట్లాడే స్వతంత్రికులుగా అంత ధైర్యం కూడా ఏమి లేదు. కానీ ఆల్రెడీ ఒకసారి మా ఇంటికి వచ్చారు. చాలా బాగుంది. ఆయన మా వారు అక్కడ గౌరవాధ్యక్షుడిగా ఉన్న సార్ సర్వీస్ చేయమని అడిగారు. ఆ సర్వీస్ చేయమని అడిగారు అంతవరకే. కానీ అక్కడ మా రూమ్ లో ఉన్నాడని కూడా మాకు తెలియదు పత్రి సార్. తర్వాత మాకు తెలిసింది సార్ మా రూమ్ లో ఉన్న కింద రూమ్ అయితే పైన ఆయన రూమ్ లో ఉన్నాడని. గురువు అనేవాడు ఎక్కడైనా తెలుసుకోగలడు. కానీ ఆ రోజు స్థితికి కింద నేను అనుకుంటే పైన ఆయనకి ఎలా తెలుస్తుంది, మనకి ఇలా తెలుస్తుంది కదా, ఇలా తెలుస్తుంది కదా అనుకున్నాము. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే గురువు ఎక్కడున్నా ఏదైనా వినగలడు, చూడగలడు, గ్రహించగలడు అనే అద్భుతంగా ఆ క్షణాన్ని మాకు బాగా అర్థమైందండి. రెండోది, ఎందుకు పుట్టాము అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ లోక కళ్యాణానికి వచ్చామా, అనుభవ జ్ఞానానికి వచ్చామా, అనుభవ జ్ఞానం లోక కళ్యాణం రెండిటికి కలిపి వచ్చామా అనేది మనకు అవగాహన వస్తుందండి. ఈ ధ్యానంలో రాగా 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 నాకు బాగా అర్థమైందండి ఎందుకు జన్మ తీసుకున్నాం అనేది కూడాను. ఎందుకంటే మా ద్వారా సారు పనులు చేయించారు, మేము చేసామని చూడట్లేదండి. గురువుల యొక్క ప్రేమను చెప్తున్నాను నేను, గురువు యొక్క ఆశీర్వాదాన్ని. మేము చేసామంటే అహంకారం కదండి, చేయించారంటే ఒక సాక్ష్యం మేము అని అర్థం కదండి. మా చేత కాశీలో కానీ తిరుమలలో 2 times పెట్టించారు, శ్రీశైలంలో 2 times పెట్టించారు. సార్ బాడీ వెకేట్ చేసినాక ఒక 5 సార్లు జరిగింది, అది వేరే సెక్షన్ అండి. కాశీలో పెట్టించారు మా చేత సార్ ప్రోగ్రామ్స్. ఆ కార్యకారణ సంబంధాలన్నీ అర్థమైంది, అంతవరకు అర్థమైంది. ధ్యాన సాధన పెరుగుతూ ఉన్న తర్వాత ఇంకా లోతుగా చాలా కార్యకారణ సంబంధాలు చాలా అద్భుతంగా అర్థమైనవి. మనం జీవాత్మగా ఉన్నాం, అంశాత్మ అనేది ఎలా ఉంటది, పూర్ణాత్మ ఎలా ఉంటది, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు అనేది చాలా అద్భుతంగా అర్థమవుతాయండి. కాశీలో అలా నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటే మా వారు గంధం తీసుకో, పూలు తీసుకొని అంటున్నారు. కొంచెం నాకు ఇన్కన్వీనియంట్ గా ఉంది. అక్కడ ఆత్మ అనుకోండి, ఈశ్వరుడే అనుకోండి, ఎలా అయినా అనుకోండి, కానీ నాకు మెసేజ్ వినిపిస్తూ ఉంది. ధ్యాన మహాచక్రం జరగాలి అని కోరుకోనని అక్కడ మా చేత గురువుగా చేయించారను. కానీ చేయించింది 2018లో, మెసేజ్ వచ్చింది ఉన్న 2010లో. అందువల్ల కొంచెం మా వారు అప్పుడు ఇంకా ఛానల్ పూర్తిగా రాలేదండి. ఊరికే తెలుసు పబ్లిక్ లోకి రావడం, చెందడం, అంత ఖర్చులు కానీ దీనికోసం అంత శ్రమించడం ఏమీ లేదండి. అప్పుడు విశ్వనాథుడితో నేను ఒకటే చెప్పాను, నేను వాగ్దానం చెయ్యను, దానోళ్ళని దానికి మీరు తెచ్చుకోండి, కానీ చూసే యోగ్యత, పాల్గొనే యోగ్యత మాకివ్వండి గురుదేవ, పరమాత్మ, ఈశ్వర అని దండం పెట్టాను. ఇద్దరి మధ్య టెలిబస్ జరుగుతూ ఉంది. ఒంగోలు వచ్చిన తర్వాత పత్రి సార్ ఒకసారి వచ్చారు ఒంగోలు. వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ కాశీకి వెళ్ళినప్పుడు ఇలా నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ నేను వాగ్దానం చేయలేదు సార్. ఈ జన్మలో తను వస్తే పర్వాలేదు, రాకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ఏ ప్లానెట్స్ మీద ఎవరు ఎలా పుడతారు, ఏ రిలేషన్స్ తో ఉంటారు తెలియదు కదా, దీనికి వాగ్దానం చేస్తే ఆత్మ ప్రయాణంలో మళ్ళీ లింకులు ఏర్పడతాయి కదా. నేను మౌనంగా ఉన్నాను సార్. సారు వరగ్గా సోఫాలో పడుకున్న వ్యక్తి, అందరం కూర్చొని ఉన్నాం అలా. సారు మామూలుగా నార్మల్ గా కూర్చొని అలాగే చూస్తూ ఉన్నారు నేను అన్న మాటకి. తర్వాత అలా జరిగింది, సారు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మా వారు కూడా అక్కడ సత్రం కట్టించారు. సార్ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక 200 మంది కూర్చొని ధ్యానం చేయించండి అని అన్నారు. విన్నారు, అయిపోయింది. అట్లా కంప్లీట్ అయిన తర్వాతనే అక్కడ సత్రం పూర్తయినాక సార్ పెట్టించారు.
ఈ లోపల మా వారు చాలా సార్లు అడిగారు, నేను అడిగాను. సార్ మౌనంలో ఉంటే ఒక టిష్యూ పేపర్ మీద రాసి వచ్చారు. నాకు అప్పుడు నమ్మకం పోయింది. ఆ టిష్యూ పేపరు ఎంత టైం ఎక్కువ ఉండదు, అది తడి చేయి తగిలితే పాడైపోయింది, ఇంకా టైం ఉంది కావాలి అనుకున్నా. తర్వాత బాగా అర్థమైంది. అక్కడ అంత వసతులు ఏర్పడిన తర్వాతే సా గురువులు మానవులు భవిష్యత్తును చూడగలరంటే ఇదే కావాలి. మనం హడావుడి పడినా కాదు అని అర్థమైంది. వారిలో ఉన్న గొప్పతనాలు భవిష్యత్తును కూడా చూడగలరంటే గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని. గురువుల్లో ఉన్న గొప్పతనం అదండి. మనందరికీ తెలుసు, కానీ మళ్ళీ అది తెలియకుండా ఆ పదం అనేది వాడతాం కదా. అలా అద్భుతంగా జరిగినాయండి. సార్ చెప్పి ధ్యానం చేస్తే ఏదైనా సాధించొచ్చు అని అంటారు. ఆ సాధనలో కూడా కో క్రియేటర్స్ అని అంటారు. లోక కళ్యాణానికి ఏది కోరుకున్నా జరుగుద్దండి. చెయ్యాలని ఒక భావన ఉన్నా చాలు. ఇప్పటి వరకు ఏ దేవాలయాలకు వెళ్ళి మనం పరుగులు ఉరుగులతో ఎక్కడో మనకి మంచి జరుగుద్ది, ఇంకా బాగుంటాం, ఇంకా బాగుంటాం అని ఆరాటం పోరాటాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శనాలు, ఒక్కొక్క సందేశాలు చాలా అద్భుతంగా జరిగినాయండి. భూవరాహస్వామి కూడా ఆయన సందేశాలు, ఈ భూమండలం అంతా కూడా పిరమిడ్స్ పెట్టడం ధ్యానంలోనే ఇలా కనిపించిన సార్ అంటే సార్ మౌనంగా ఉండేవాళ్ళు. దాని అంతరార్థాలు సాధన పెరిగిన తర్వాత ఎక్కువ అవుతూ వచ్చినాయి. భూమి మీద రక్షణతో పాటు మనకు కూడా కొన్ని కర్మ నుండి తొలగిపోతాయని కూడా అర్థమైంది. అలా జరిగింది. శ్రీశైలంలో పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ సార్ మీ అభిప్రాయం ఏంటి మేడం అని అడిగారు. ఎలా ఉంది మేడం అని అంటే, ఏంటి అంతా నువ్వే కారకురాలివి అని అన్నారు. ఏంటి ఆ కారకురాలు అన్నారు. ఏం జరిగి ఉంటుందా, ఏం జరిగి ఉంటుందా అని తపన పడ్డాను. కానీ మౌనంగా ఉన్నాను. మళ్ళీ 15 నెలల తర్వాత వచ్చారు. మళ్ళీ అడిగారు. కానీ ఒక ఎనర్జీలో, ఒక నీటిలో గనంగా మనం నడువులు లోతుకు గనంగా ఉంటే ఆ నీరు ఎలా నెడుతుండదో ఆ శక్తి మొత్తం ప్రవహిస్తూ కనిపించింది. నాకు అర్థమైంది సార్ అన్న. అన్నాక అంతా నీ వల్లని ముసుముసు నవ్వులు నవ్వారు. ఏంటబ్బా ఇలా నవ్వుతున్నారు అనుకున్నా. సరే మంచి పాజిటివ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఏం అర్థమైందంటే సాధన పెరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నా బుక్లో అవుతుంది. యూట్యూబ్లో కానీ, జూమ్ క్లాసుల్లో కానీ ఎక్కడా నేను చెప్పలేదండి. మహాశివరాత్రి ధ్యానంలో కానీ కూర్చుంటే అక్కడ శ్రీశైలంలో తెలియకుండా నా బాడీ ఒకటి వెళ్ళి అక్కడ కూర్చుందండి. ఆ శివలింగం మీద కూర్చుంది. కొంచెం ఎక్కడో తెలియకుండా ఈ బాడీలో భయం కలిగింది. నువ్వు రా రా అని పిలిచినది రావట్లేదు. బాస్ పట్టేసుకొని కూర్చుంది. అక్కడ గంధపు నీళ్లు పోస్తారండి ఒక అంశం. శంఖం తీసుకుని ఉత్తరాదిముఖంగా పెట్టుకుని ఊరుతున్నాను. ఏంటో ఇలా అనుకున్నాను. కానీ నా బుక్లో ఒకటి రాసినప్పుడు కూడా నాకు అంత తెలియలేదండి. ఈ ధ్యానం ద్వారా సాధన పెరిగిన తర్వాత ఏంటంటే గురు సమ్మేళనాన్ని పెట్టారు సార్. ఓకే, పెద్దవాళ్ళు వాళ్ళకేదో ఉంటే ఆ లెక్కల ప్రకారం పెట్టారు అని నేను అనుకున్నా. గురు సమ్మేళనం అంటే ఈ లోక కళ్యాణం కోసం గురువులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తెలియంది తెలియపరిచేవాడు గురువు అని అంటారు పత్రి సార్. ఏ స్టేజీలో అని చెప్పలే ఎప్పుడైనా. ఈ విశ్వ కళ్యాణానికి ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువులందరినీ కూడాను ధ్యానం ద్వారా ఈ భూమండలం మీదకి దింపారని అర్థమైంది. మరొకటి కూడా అక్కడ కేవలం పిరమిడ్లు కట్టిన వాళ్ళు ధ్యానం మాస్టర్లు మాత్రమే ఇన్వైట్ చేసినట్టుగా కూడా అర్థమైంది. ఎవరు వచ్చినా క్లాసులు నడిపేవాళ్ళు, ఇట్లా గైడ్ చేసేవాళ్ళు పిరమిడ్స్ కట్టిన వాళ్ళు. వచ్చిన 1100 మంది కూడా వాళ్ళే. ఆంధ్ర మొత్తం కానీ, కర్ణాటక వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ అక్కడ విన్నదాని సిచ్యువేషన్ మాకు అర్థమైంది. సార్కి చెప్పారు, సార్ నేను ఎంత పిలిచినా బాడీ రాలేదు సార్. మీరు ఒకప్పుడు చెప్పారు ఏది జరిగినా సాక్షిగా ఉండాలి, ఏ జడ్జిమెంట్ వద్దు అని మీరు అన్నారు. ఆ ప్రకారం నేను ఉన్నానన్నాను. సార్ అలాగే చూశారు. సార్ అడిగినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. 1 ఇయర్ పాటు అడిగిన. ఇప్పుడు సాధన పెరిగిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఆ శంఖానాదానికి కారణం ఏంటి, గురువు యొక్క అడిగినప్పుడు మనం అర్థం చేసుకోలేకపోయాము. గురువులకి అంతా తెలుసు కాబట్టి సాక్షికి ఎంత అద్భుతంగా అడిగారు అని అనేది ఆ గురువుల్ని పిలిచిన దానికి భూమండలం మీద స్పీడ్ గా జరగటానికి వరాహస్వామి వచ్చి ఆ భూమి మీద అంతా కూడా పిరమిడ్లు పెడుతున్నాను సార్ అంటే సార్ అలాగే చూసేవాళ్ళు. గోల్డెన్ పిరమిడ్లు పెట్టేవాళ్ళం. అది అలా అన్ని జరిగిపోతూ వచ్చినాయండి.
ఈ ఫస్ట్ టైం చెప్తున్నాను. ఆ శివలింగం మీద శ్రీశైలంలో కూర్చున్నాననే మాట. నిజానికి అది చెప్పడం నాకు పెద్ద ఇష్టం కూడా ఉండదు. ఇష్టం ఉండదంటే వేరేని కాదు. మామూలుగా క్లాస్‌గా విన్నప్పుడు విన్న వాళ్ళ వరకే ఉండేది. కొత్త వాళ్ళు విన్నప్పుడు ఒక విధమైన మనుషుల్లో రకరకాల మనుషులుంటారు. బావుందమ్మా? హలో! హ్మ్. అమ్మా బావుంది. బావుంది. ఇందాకనే బావుంది. ఏమ్మా? బావుంది బావుందా? మా ఆ! ఓ ఓకే అమ్మా. అలా జరుగుతూ వచ్చినియి చక్కగాను. ప్రతిదీ కూడా సాధన పెరగంది ఎవ్వరికీ అర్థం కాదు. డిగ్రీ వాళ్ళైనా, పీహెచ్‌డీ చేసేవాళ్ళైనా, దినదినాభివృద్ధిగా అయ్యారంటే, రోజు రోజు వాళ్ళు శ్రమించినప్పుడే ఒక కెమికల్ రియాక్షన్స్ అయినా ఎలా అయితే తెలుస్తాయో, అలాగే ఈ ధ్యానం ద్వారా మన ఆత్మ ప్రయాణం అనేది దివ్యంగా జరుగుద్ది. పత్రి సార్ నన్ను కాశీలో ఉన్నప్పుడు మేడం మీరు బుక్ రాయండి అని అన్నారు. ఓకే సార్ అని అన్నాను. అని ఏం రాస్తారు మేడం అని అన్నాను. నా ఆత్మ ప్రయాణం అని అన్నాను. గురువుల యొక్క మేధాశక్తి కోసం చెప్తున్నానిక్కడ. ఆనాడు అన్నాన్ని మర్చిపోయిన నిజానికి ఈ బుక్ విడుదలయ్యే టయానికి కరెక్ట్‌గా ఆత్మ సత్కారం అని గురువుగారికి మా చీమకుర్తిలో పెట్టాము. ఆ పెట్టిన టైంలో బుక్ రిలీజ్ చేస్తానన్నారు సారు. ఆ బుక్ రిలీజ్ చేసేటప్పటికి నాకు పేరేం పెట్టాలని అడిగారు. ప్రింట్ చేసేవాళ్ళు. మీకిష్టమైంది పెట్టండి అని అన్నాను. తర్వాత పత్రి సారు నేను మర్చిపోయానండి. నిజానికి నా 5 సంవత్సరాల క్రితం ఒక చిన్న మాట కొంచెం ఒక్కోసారి ఎవరైనా పొరపాటు పడతాం. ఏమో ఒకళ్ళ సంగతి తెలీదు. నేను పొరపాటు పడ్డాను. సార్ చెప్పారు. "నా ఆత్మ ప్రయాణం అని అన్నావు కదా!" అనని. అది కూడా ఎందుకన్నారంటే సారు, "సార్ ఎక్కడన్నా విడుదల చేస్తే బావుండదు. మా ఊళ్ళో మాకెందుకు సార్" అనంటే 3 సార్లు అడిగినా రిప్లై ఇవ్వలా సారు. 2 టైమ్స్ థర్డ్ టైమ్ చెప్పారు. ఒక సహజమైన వ్యక్తిలాగా చూస్తారు. మానవుల యొక్క లక్షణం ఎప్పుడు కూడా సత్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించరు. ఆళ్ళు ఎళ్ళిపోయినా గుర్తిస్తారు. కానీ ప్రెజెంట్‌లో ఇప్పుడు నువ్వెవరివో తెలియాలి. కొంత అవసరం కొంతని కూడా అవసరం ఉంది. ఇక్కడే చేయాలన్నారు. కానీ గురువులు కూడా మధ్య మార్గం అన్నట్టుగా కనిగిరిలో జరిగితే అక్కడ కొన్ని బుక్స్ పంచారు. సభాముఖంగా అక్కడ సార్ రూమ్‌లో కొంతమందికిచ్చారు. మళ్ళా ఇక్కడికొచ్చిన తర్వాత మా ఊరొచ్చిన తర్వాత ఇచ్చారు. సార్ ఆ మెసేజ్ చెప్పంగానే నా కళ్ళకి నీళ్లు బడబడా కారిపోయినాయి ఆనందంతో. ఆనాడు నా ఆత్మ ప్రయాణం ఎంత అద్భుతంగా నేను ఒక్క మాటని మనమైతే గంటకల్లా కూడా కొన్ని మాటలు మర్చిపోతాం మనం. కానీ గురువులు ఎప్పుడు మర్చిపోరనే దానికి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తికి జోహార్లనే దానికి చెప్తున్నాను. మేడం ఆనాడు మీరు నా ఆత్మ ప్రయాణం అని రాస్తామన్నారు కదా! అనని. అప్పుడు కొంచెం మా మదర్ గూడా చనిపోయున్నారు. కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. అలా జరిగినియండి. ఆ జ్ఞాపక శక్తి గాని వాళ్ళు జగద్గురువులు, విశ్వ పితామహులంటానికి వాళ్ళకి సహజ మానవులకి, జ్ఞానులకి పరిమితమైన జ్ఞాపక శక్తి, పరిమితమైన విషయాలు మనం ఉంటాం. సహజంగా ధ్యానం చెయ్యకముందు జీవితం వేరు. ధ్యానం చేసిన తర్వాత వచ్చే జీవితం వేరు. నిజానికి ఒక్కొక్క టైంలో ఎవరికైనా సమస్య అనేది ఉంటది. ఆ సమస్యలో ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే ఈశ్వరుడు మీ భూలోకంలో ఎన్నో చూస్తూ ఉంటారు గదా! అని అన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. చూడడం అనే మాటకి నాకు అర్థం కావట్లేదంటే వినోదము అని అన్నారు. వినోదం అంటే ఒక సెకండ్ నాకు అర్థం కాల. సినిమాలు అనని పోతుంటారు. ఇది కూడా అంతేను. ఏది స్వేచ్ఛనివ్వరు. అందరూ కూడా నా కంట్రోలింగ్‌లో ఉండాలి. వ్యక్తులు ఇద్దరి మధ్యన అది ఘర్షణ జరుగుద్ది. ఆ ఘర్షణ కూడా విడుదల కావాలి అని చెప్పారు. ఈ ధ్యానం ద్వారా ఇంత అద్భుతమైన సత్యాలు మనం తెలుసుకోగలిగాము. ఈశ్వరుడు అంటే అంతకుముందు మనం విగ్రహంగానే చూసేవాళ్ళం. ఏదో ఆనందం. నిజమైన ఆనందం. విగ్రహాలు నిగ్రహాలకే గాని విగ్రహాలు కావు. వేమన కూడా చెప్తాడు గదా! శిలలు శిలలే కానీ శివుడు కాడు అని.
తన లోపల ఉన్న శివుడు బట్టబయలు కావాలి అని అంటాడు. అట్లాగే మన లోపల ఉన్న శివుడే. అందుకని ఇందాక కూడా ఎవరో మంత్రం చదువుతుంటే కూడా ఈ శివుడు ఉంటేనే ఆ మంత్రం, ఈ శివుడు లేకపోతే ఆ మంత్రం లేదు. ఆ సత్యం అనే ఆత్మ ఈ శరీరం ఉంటది, శరీరం ఎక్కడికి పోదు. దీన్ని దహనం చేయాలంటే తర్వాత విషయం అది. ఆ శివుడు అనేవాడు శ్వాస ఉండాలి, పరమాత్ముడు ఉండాలి, జీవాత్మకి ఆత్మ తోడు ఉండాలి దేహంతో పాటు. నా ఆత్మ ప్రయాణం అలా జరిగింది. శ్రీశైల అనుభవం కానీ, కాశీలో కానీ, ఆ విశ్వనాథుడు మాట్లాడటం కానీ, చెందటం కానీ చాలా అద్భుతమైన ఆనందం వేసింది. అలివేలు మంగాపురంలో కూడా కూర్చొని, అమ్మా ఈ అభిషేకాలు అంటారు, ఇవన్నీ ఆతృత ఎందుకమ్మా మానవుడికి, ఏంటమ్మా దీని వెనకాల రహస్యం అంటే, ఆవిడ అలివేలు మంగమ్మ కళ్ళు మూసుకొని ఉంటే మాట్లాడుతూ ఆవిడ చెప్పింది, మానవుడే మహనీయుడని మీ భూలోకంలో అనుకుంటున్నారు, విన్నావు కదా అని. సాక్షిగా వింటూ ఉన్నా. అప్పుడు ఆవిడ చెప్పింది, మానవుడే మహనీయుడు అంటే మానవుడిలో పరబ్రహ్మ చైతన్య శక్తి ఉంటది. దేవతలుగా అయిన తర్వాత గుణాలు వస్తవి, విజయాలను సాధిస్తాము. సకల సృష్టిని నడిపించే శక్తి మీలో మాలో కూడా ఉంటది. మమ్మల్ని ధ్యానం చేసిన తర్వాత నువ్వే చెప్తావు కదా అందరూ ఆదుకుంటారని, అదే ఇది అనని. అంతటి గొప్పవాళ్ళం అయ్యాం కాబట్టి ఆ పరబ్రహ్మ వచ్చి మాకు అభిషేకాలు చేస్తున్నాడు అని. అది అద్భుతంగా అనిపించిందండి. అక్కడ ఒక సెకండ్ నాకు ఒక 1 minute లో ఆయన టికెట్లు తేవడానికి వెళ్తే అప్పుడు నేను అనుకున్నా, ఏంటమ్మా ఈ ఉరుకులు పరుగులు ఏంటి, ప్రతి మానవుడు ఎప్పుడు ఖాళీగా లేరు, ఏంటి ఈ మాయా అని అడిగితే ఆవిడ చెప్పింది, ఇవి నిరంతరం ఉంటూనే ఉంటాయమ్మా ఎదిగిందాకా అని. ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ అనేవాడు, ఒక విద్యార్థి అనేవాడు మాస్టర్గా అయిందాకా ఉంటాయి అని. ఆవిడ చెప్పి కూడా దాదాపు 18 సంవత్సరాలు అయిందండి. చాలా అద్భుతంగా ఉంటాయండి. కాకపోతే నేను కూడా ఒకటి అనుకుంటున్నాను సంకల్పం, పరమాత్మ చూసి విన్నయకరంగా వస్తే అది భ్రమే అవుతుంది. నిజాన్ని మీరు ఇచ్చే సందేశం నిజంగా దివ్యంగా మేము వినగలగాలి, ఆ జ్ఞానాన్ని పంచే శక్తి కావాలి అని అడిగేవాడు. ఒకే ఒక్కసారి నేను అనుకున్నాను. అప్పటి నుంచి అద్భుతంగా అవి విన్న మాటలు కాదు, చూసిన చిత్రపటాలు కాకుండానే జరుగుతూ వచ్చినాయి. ఎస్ అమ్మా. మేడం థ్యాంక్ టైం అయిందా? ఎస్ అమ్మా. అదే అదే టైం అయిపోయింది. యా, ఓకే. లాస్ట్ లో చాలా అంటే చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ ప్రయాణంలో, ఈ ఆత్మ చేసే ఈ ప్రయాణంలో ఇవన్నీ మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే అనేది చాలా చక్కగా చెప్పారు. అదైతే యా, ఇదే నా మీరు బుక్. రాసిన బుక్ నా ఆత్మాయణం. యా, నా ఆత్మాయణం. అదే నా ఆత్మాయణం. ఎస్, ఆ, అది. ఆత్మాయణం బుక్ పేరు చదువుతున్నాను. యా ఓకే. యా. ఓకే. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మా. మీ ఓకే. అనుభవాలు థ్యాంక్ యూ. పంచుకున్నందుకు, మాతో అడగగానే ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సో అందరికి కూడా ఫ్రెండ్స్, కృతజ్ఞతలమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా ఆనందంగా అందరికి షేర్ చేయలేని కూడా ఈ రోజున కొన్ని విడుదల చేయడం జరిగినాయి అమ్మా. ఎస్, ఎప్పుడు జూమ్ క్లాస్ లో కొన్ని నేను చెప్పను, ఎలా ఉండాలనేది చెప్తాను. ముందు ఈ జన్మ వృధా కాకుండా ఉండి ఇక్కడి జన్మలో కూడా మనం నేర్చుకొని గురువు గారే చెప్పారు, ఇక్కడుండి అక్కడే ఆలోచించద్దు, అక్కడుండి ఇక్కడ ఆలోచించద్దు భూలోకాన్ని గురించి అని చెప్పారు. అది సంగతి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఉండి పత్రి గారికి ఎంతో దగ్గరగా ఉండి మరి ఎంతో చేశారు. సో మరి మీలాంటి వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాగేశ్వరరావు గారు అయితే ఇంక చెప్పలేం మాటల్లో. ఆయన కాశీలో ప్రోగ్రామ్ చేసిన, శ్రీశైలంలో ప్రోగ్రామ్ చేసిన, ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఆయన పాత్ర చాలా విశేషంగా ఉంటుంది. అట్లాగే మీరు కూడా నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేయడమే కాకుండా సార్తో కూడా అన్యోన్యంగా ఉన్నారు. అండ్ మీ ఇద్దరు అమ్మాయిలు శాంతి గారు కానీ బిందు గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఈరోజు పిరమిడ్ సొసైటీలో ఎంతో సేవ చేస్తున్నారు. మరి అద్భుతంగా ముందుకెళ్తున్నారు. మరి మీ ఫ్యామిలీ మొత్తానికి పత్రిజీ ఫిలిమ్స్ తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయ్యా. మా మనవరాలు కూడా జానులేనయ్యా. అవును. లండన్ లో ఉన్న వాళ్ళు కూడా జూమ్ క్లాసులు అవన్నీ నడిపారు.
ఎస్. అవును, త్వరలో మీ సార్ని మనవరాళ్ళ కూడా గురించి మర్చిపోయాను నేను. మీ మనవరాళ్ళు ఎంత వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడు చాలా చిన్నప్పుడు చూశాను వాళ్ళని. పెద్దగా అయిపోయారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు, ఆ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. అసలు మీ ఫ్యామిలీ మొత్తం యోగులు ఇలా ప్లాన్ చేసుకుని పుట్టేశారు మీరు అందరూ మొత్తం. అదే. ధన్యవాదాలు. ఫ్యామిలీ మెడిటేషన్ ఫ్యామిలీ, ఒక సర్వీస్ చేసే ఫ్యామిలీ అన్నమాట. అలాగా. ఎస్. త్వరలోనే సార్ని కూడా ఇన్వైట్ చేయబోతున్నామమ్మా. యాక్చువల్లీ సార్ కూడా రాబోతున్నారు ద కంప్లీట్ మ్యాన్ కి. సో మీ అమ్మాయి వారు కూడా, సో మేడం గారికి కూడా కాల్ చేశాను ఆల్రెడీ. సో రేపు కాల్ చేయమన్నారు. సో వారు కూడా రాబోతున్నారు మన కంప్లీట్ మ్యాన్ కి. ఓకే ఎస్. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ మీరు యూ. మా అందరికి కూడా ఇన్స్పిరేషన్, ఆ సేవ చేయడంలో, సేవ ఎలా చేయాలి ఏంటి, సో మేము ఎలా మాకు ఇప్పుడు మేము మీ పిల్లలుగా ఉన్న మాకు మీరంతా కూడా ఆదర్శమే. ఓకే. థ్యాంక్ యూ. ఇంకొకటమ్మా, ఒకటే గుర్తు పెట్టుకుంటారు, సర్వీస్ చేసిన మనందరం కూడా పత్రిసారి యొక్క సంకల్పానికి భాగస్వాములను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అనుకుంటామో చాలా రూట్స్ వస్తాయమ్మా. ఇంకా ఆ భావనా క్షేత్రంలో అదొక్క మాట అనుకుంటే డెవలప్మెంట్స్ ఇంకొంచెం పెరుగుతాయి. ఓకే, నా అభిప్రాయం తెలియపరచాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.